పొట్టేళ్లలో జబ్బు రావడం ప్రాబ్లం కాదు. కరెక్ట్ ట్రీట్మెంట్ తెలియకుండా ఇవ్వడం అదే రియల్ డేంజర్ అండి. చాలామంది షీప్ ఫార్మర్స్ ఏ జబ్బుకి ఏ మందు ఇవ్వాలో, ఏ మోతాదులో ఇవ్వాలో క్లారిటీ లేకపోవడం వల్ల వేలలో లాస్ అవుతుంది. ఈ వీడియోలో నేను పొట్టేళ్లలో మోస్ట్ కామన్గా వచ్చే 4 జబ్బులు ఏంటి, వాటికి డాక్టర్ యూజువల్గా వాడే మెడిసిన్ గ్రూప్స్ ఏంటి, మరియు డోస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, సింపుల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. గుర్తుపెట్టుకోండి, మెడిసిన్ మోతాదు ఎప్పుడు వెయిట్ బట్టి చేంజ్ అవుతుంది. సీరియస్ కేసెస్లో వెటర్నరీ డాక్టర్ కన్సల్ట్ చేయడం మాత్రం తప్పనిసరి అండి. ఇంకొక చిన్న విషయం అండి, మన ఛానల్ ఇప్పుడు అఫిషియల్గా మోనటైజేషన్ కంప్లీట్ అయిపోయింది. ఈ సక్సెస్ అంతా మీ సపోర్టు, మీ కామెంట్స్, మీ వాచ్ టైం వల్ల మాత్రమే. హార్ట్ఫుల్గా ప్రతి ఒక్కరికి నా కృతజ్ఞతలండి. ఇలాంటి యూస్ఫుల్ ఫార్మింగ్ వీడియోస్ నేను అప్లోడ్ చేసిన వెంటనే మీ వరకు రీచ్ అవ్వాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. మన జర్నీ ఇలాగే ముందుకు సాగాలి. మనం అందరం కలిసి షీప్ ఫార్మింగ్లో ఇంకా పెద్ద స్థాయికి చేరాలండి. పొట్టేళ్లలో చాలా కామన్గా వచ్చే ఫస్ట్ ప్రాబ్లం జలుబు మరియు ఫీవర్ అండి. ఈ సిమ్టమ్స్ని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. ముక్కులో నీరు గారడం, బాడీ హీట్ పెరిగిపోవడం, ఫీడ్ తినడం తగ్గడం, మైల్డ్ కాఫ్ ఆర్ తగ్గడం, గుంపు నుంచి కొంచెం డిస్టెంట్గా నిలబడడం. ఫస్ట్ స్టేజ్లో ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి ఈజీగా కంట్రోల్ అవుతుంది. మామూలుగా డాక్టర్ సజెస్ట్ చేసే మెడిసిన్ ఏంటంటే ఆక్సిటెట్రాసైక్లిన్ గ్రూప్ యాంటీబయాటిక్, మెలాక్సికమ్ ఫీవర్ మరియు ఇన్ఫ్లమేషన్ కంట్రోల్ అవ్వడానికి, విటమిన్ బి కాంప్లెక్స్ బాడీ రికవరీ కోసం. తర్వాత ఈ ట్రీట్మెంట్ స్ట్రక్చర్ ఎలా ఉండాలంటే డే 1 టెంపరేచర్ చెక్ చేయాలి. మన దగ్గర ఎప్పుడు థెర్మోమీటర్ అనేది షెడ్లో అవైలబుల్గా ఉండాలండి. సో నార్మల్ షీప్ టెంపరేచర్ వచ్చి అప్రాక్సిమేట్లీ 101 to 103 ఉంటుంది. 103 పైన ఉంటే మనం కంపల్సరీ ఈ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయాలి. యాంటీబయాటిక్ స్టార్ట్ చేయాలి. వెయిట్ బట్టి యాంటీబయాటిక్ ఇచ్చుకోవాలి. ఫీవర్ కంట్రోల్ ఇంజెక్షన్ ఇవ్వాలి. విటమిన్ సపోర్ట్ కంపల్సరీ ఇవ్వాలండి. తర్వాత 2వ రోజు నుంచి 5వ రోజు వరకు ఈ కోర్స్ అనేది కంటిన్యూ చేయాలండి. సిమ్టమ్స్ తగ్గినా కూడా అయినా ఈ ఫుల్ కోర్స్ అనేది కంప్లీట్ చేసేయాలి. ఈ కోర్సు మధ్యలో ఆపేస్తే ఈ జబ్బు లేసి మళ్ళీ కూర్చుంటుందండి. తర్వాత పొట్టేళ్లలో మెయిన్గా వచ్చే జబ్బు లూజ్ మోషన్స్ అండి. ఇది విరోచనాలు. లూజ్ మోషన్ని చిన్న ప్రాబ్లం మనం అనుకోవడం బిగ్గెస్ట్ మిస్టేక్. ఫస్ట్ స్టేజ్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే నీళ్ళలాగా మోషను, ఫీడ్ తినడం తగ్గడం, బాడీ నీరసం అవ్వడం, తోక దగ్గర వెట్టిగా ఉండడం. బిగ్గెస్ట్ డేంజర్ ఏంటంటే డీహైడ్రేషను. లూజ్ మోషన్లో మెయిన్గా జరిగేది బాడీలో వాటర్, సాల్ట్ ఫాస్ట్గా తగ్గిపోతాయి, ఎనర్జీ డ్రాప్ అవుతుంది, పొట్టేలు వీక్ అయిపోతుంది. ఈ ఫస్ట్ ఎయిడ్ ఇమీడియట్ కేర్ ఏం తీసుకోవాలంటే ఫస్ట్ 6 to 12 అవర్స్లో క్లీన్ డ్రింకింగ్ వాటర్ అవైలబుల్గా ఉండాలి. ఎలక్ట్రోలైట్ సొల్యూషన్ ఓఆర్ఎస్ టైప్ మిక్స్ చేసి ఇవ్వాలి. షెడ్లో పొట్టేలకి రెస్ట్ ఇవ్వాలి. లైట్ ఫీడింగ్ ఇవ్వాలి. హెవీ ఫీడ్ అవాయిడ్ చేయాలండి. తర్వాత కోకోనట్ వాటర్, ఇది నేచురల్ సపోర్ట్ ఇస్తుంది. కొన్ని కేసెస్లో టెండర్ కోకోనట్ స్మాల్ క్వాంటిటీలో ఇవ్వచ్చు. నేచురల్ ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి, బాడీకి ఎనర్జీ సపోర్ట్ ఇస్తుంది. బట్ ఓన్లీ సపోర్టివ్ మాత్రమే అండి, మెయిన్ ట్రీట్మెంట్ అయితే కాదు. తర్వాత గ్లూకోజ్ అండి, గ్లూకో బూస్ట్. పొట్టేలు చాలా నీరసంగా ఉంటే గ్లూకోజ్ సొల్యూషన్ వాటర్లో మిక్స్ చేసి ఇవ్వచ్చు. గ్లూకో టైప్ ఎనర్జీ సప్లిమెంట్స్, ఇవి ఇమీడియట్గా ఎనర్జీ బూస్ట్ ఇస్తాయి, వీక్నెస్ కంట్రోల్ చేస్తాయి. తర్వాత కానీ కొన్నిసార్లు మోషన్లో బ్లడ్ కనిపిస్తే అది సీరియస్ ఇన్ఫెక్షన్ సైన్, ఇంటెస్టినల్ డ్యామేజ్ ఛాన్స్ ఉంటుందండి. ఇమీడియట్ వెటర్నరీ కన్సల్టేషన్ అనేది అవసరము. బ్లడ్ మోషన్ అంటే డిలే చేయకండి. మామూలుగా డాక్టర్ సజెస్ట్ చేసే మెడిసిన్స్ ఏంటంటే లూజ్ మోషన్ కేసెస్లో డాక్టర్ యూజువల్లీ ఎలక్ట్రోలైట్ థెరపీ, ప్రోబయోటిక్ పౌడరు, సల్ఫర్ డ్రగ్ గ్రూపు, సమ్టైమ్స్ బ్రాడ్ స్పెక్టర్ యాంటీబయాటిక్ వెటర్నరీ డెసిషన్తో తీసుకోవాలండి. ఇంపార్టెంట్ అంటే ముందు డీహైడ్రేషన్ కంట్రోల్ చేయాలి, తర్వాత మెడిసిన్ ఇవ్వాలి. డైరెక్ట్ యాంటీబయాటిక్ స్టార్ట్ చేయడం కరెక్ట్ కాదు. రికవరీ మానిటరింగ్ ఎట్లా అంటే డే 1 వచ్చి వాటర్ ఇంటేక్ అబ్జర్వ్ చేయాలి. మోషన్ ఫ్రీక్వెంట్లీ తగ్గుతుందా చూడాలి. తర్వాత 2వ రోజు ఫీడ్ స్లోగా రీస్టార్ట్ అయిందా లేదా చూడాలి. ఒకవేళ 24 గంటలు ఇంప్రూవ్మెంట్ లేకపోతే వెటర్నరీకి కాల్ చేయాలండి. ఫార్మర్స్ కామన్ మిస్టేక్ చేస్తే ఏంటంటే ఈ లూజ్ మోషన్స్ వచ్చినప్పుడు హ్యూమన్ ఓఆర్ఎస్ ఫుల్ ప్యాకెట్ మిక్స్ చేసి ఇవ్వడం, 2 మెడిసిన్స్ కలిపి ఇవ్వడం, సమ్ మెడిసిన్స్ రిపీటెడ్గా ఇవ్వడం, డీహైడ్రేషన్ ఇగ్నోర్ చేయడం. పొట్టేలకి లూజ్ మోషన్స్ అంత డేంజర్ కాదండి, డీహైడ్రేషన్ అనేది చాలా డేంజరు. ఈ మెడిసిన్స్ జనరల్ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే అండి. ఎగ్జాక్ట్ మెథడ్ పొట్టేలు వెయిట్ బట్టి, జబ్బు సెవెరైటీ బట్టి వెటర్నరీ డాక్టర్ డెసిషన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇంకో మెయిన్గా వచ్చే ప్రాబ్లం ఏంటంటే పొట్టేళ్లలో ఈ వామ్స్ ఎక్కువ అవ్వడం అండి. ఈ ఇంటర్నల్ వామ్స్ సైలెంట్ కిల్లర్స్ లాగా ఉంటాయి. బయట కనిపించకపోయినా లోపల బాడీ న్యూట్రియన్స్ అన్నీ తగ్గిపోతాయి. ఈ వామ్స్ ఎలా వస్తాయి? డీవార్మింగ్ రెగ్యులర్గా చేయకపోవడం, గుంపుగా ఉంచడం, వామ్స్ ఎగ్స్ సాయిల్లో ఉంటాయి. పొట్టేలు గ్రేసింగ్ టైంలో మౌత్ ద్వారా లోపలికి వెళ్తాయండి. సిమ్టమ్స్ డీటెయిల్గా చూసుకుంటే
పొట్ట కొంచెం ఉబ్బినలాగా కనిపిస్తుంది, వెయిట్ పెరగదు, సేమ్గా ఉంటుంది. ఫీడ్ తినడం నార్మల్గా ఉన్నా కూడా గ్రోత్ రాదు, హెయిర్ డల్గా ఉంటుంది, షైన్ లేకుండా ఉంటుంది. కొన్ని కేసెస్లో మైల్డ్ లూజ్ మోషన్స్ కూడా వస్తాయండి. ల్యాంబ్స్లో వామ్స్ ఫాస్ట్గా ఎఫెక్ట్ చేస్తాయి. ఇది ఎందుకు డేంజర్ అంటే వామ్స్ బ్లడ్ని న్యూట్రియన్స్ తగ్గిస్తాయి. అంటే ఫీడ్ తినిన బెనిఫిట్స్ రాదు, గ్రోత్ స్లోగా ఉంటుంది, ఇమ్యూనిటీ టోటల్గా తగ్గిపోతుంది. ఇంకా వేరే జబ్బులు ఈజీగా వస్తాయండి. ఇమ్యూనిటీ పవర్ వన్స్ తగ్గితే వేరే జబ్బులు ఈజీగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది అన్నమాట. ఈ డీవార్మింగ్ మెడిసిన్స్ జనరల్గా చూసుకుంటే డాక్టర్ యూజువల్లీ ఏది సజెస్ట్ చేస్తారంటే ఆల్బెండజోలు, ఫెన్బెండజోలు, ఇవర్మెటిక్, మోస్ట్లీ ఈ ఇంజెక్షన్ వెటర్నరీ డాక్టర్ ఇస్తారండి. మెడిసిన్ టైప్ వామ్ టైప్ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఈ ప్రాక్టికల్ డీవార్మింగ్ షెడ్యూల్ చూసుకుంటే పొట్టేళ్ళకి ఎవ్రీ 30 డేస్కి ఒక్కసారి డీవార్మింగ్ కంపల్సరీ చేయాలండి. రైనీ సీజన్లో ముందు తర్వాత కంపల్సరీగా ఇవ్వాలి. వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్ ఏంటంటే డోస్ కేజీ వెయిట్ బట్టి ఎగ్జాక్ట్గా క్యాలిక్యులేట్ చేసుకుని ఇవ్వాలి. అండర్ డోసు వామ్ సర్వైవ్, ఓవర్ డోస్ టాక్సిసిటీ రిస్క్ అండి, ఎస్పెషల్లీ లివర్, కిడ్నీ డ్యామేజ్ అవ్వచ్చు. తర్వాత ఫీడ్ కాస్ట్ ఎక్కువ అనిపిస్తుంది కానీ వామ్ కంట్రోల్ చేయకపోతే ఫీడ్ వేస్ట్ అవుతుందండి. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ అండి నిమోనియా. ఈ పొట్టేళ్లలో ఇది చాలా డేంజర్ అండి. నిమోనియా డౌట్ ఉంటే డిలే అస్సలు చేయకూడదండి. ఇది కోల్డ్ కన్నా సీరియస్ స్టేజ్. నిమోనియా ఎలా వస్తుంది? సడన్ క్లైమేట్ చేంజ్, రైనీ సీజన్, కోల్డ్ విండ్ ఎక్స్పోజరు, వెట్ ఫ్లోర్స్ ఉండడం, ఓవర్ క్రౌడింగ్ చేయడం వల్ల. సో ఈ సిమ్టమ్ చూసుకున్నట్టయితే ఫాస్ట్ బ్రీతింగ్, మౌత్ ఓపెన్ చేసి బ్రీత్ తీసుకోవడము, నార్మల్ కన్నా ఎక్కువ బ్రీతింగ్ తీసుకోవడం, సెవర్ కంటిన్యూగా దగ్గడము, నోస్లో థిక్ డిశ్చార్జ్ వైట్ ఎల్లోగా రావడము, ఇయర్స్ డౌన్గా ఉండడం, ఫీడ్ కంప్లీట్గా ఆపేయడం, బాడీ హీట్ కూడా చాలా తక్కువ ఉంటుందండి. డేంజర్ పాయింట్ ఏంటంటే న్యూమోనియా వల్ల ఆక్సిజన్ సప్లై డిస్టర్బ్ అవుతుంది, లేట్ అయితే లంగ్స్ డ్యామేజ్ అవుతుంది, సడన్ డెత్ ఛాన్సెస్ కూడా ఉంటాయండి. ట్రీట్మెంట్ మా యూజువల్లీ ఇంక్లూడ్ జనరల్గా చూసుకుంటే డాక్టర్ నార్మల్గా స్ట్రాంగ్ యాంటీబయాటిక్ గ్రూప్ సజెస్ట్ చేస్తారు. ఎండ్రోఫ్లాక్సిన్, తర్వాత యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడిసిన్స్, విటమిన్, తర్వాత ఇమ్యూన్ సపోర్ట్ ఉంటుందన్నమాట. హోమ్ రెమెడీ అయితే ట్రై చేయడం చాలా రిస్కీ అండి. తర్వాత నిమోనియా డౌట్ ఉంటే 24 hours అస్సలు వెయిట్ చేయకండి, ఇమీడియట్గా వెటర్నరీ కన్సల్టేషన్ చాలా మంచిది. తర్వాత కోల్డ్ని ఇగ్నోర్ చేస్తే నిమోనియా అవ్వచ్చు. ఎర్లీ స్టేజ్లో ట్రీట్మెంట్ చేస్తే ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు. వామ్ సైలెంట్ డ్యామేజ్ చేస్తాయి, నిమోనియా సడన్ డేంజర్ క్రియేట్ చేస్తుంది. తర్వాత ఈ మెడిసిన్ నేమ్స్ జనరల్ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే అండి. ఎగ్జాక్ట్ మెథడ్ ట్రీట్మెంట్ వెటర్నరీ డాక్టర్ కన్ఫర్మ్ చేయాలి. తర్వాత వెరీ ఇంపార్టెంట్ సెక్షన్ అండి, డోసేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి. మెడిసిన్ మోతాదు గెస్ చేసి ఇవ్వడం అనేది చాలా తప్పండి. సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే మెడిసిన్ లేబుల్లో 1 ml per 10 kg అని ఉంటే 20 kg పొట్టేలకి 2 ml మాత్రమే ఇవ్వాలి, 30 kg పొట్టేలకి 3 ml మాత్రమే ఇవ్వాలి. అంతే అండి, సింపుల్ లాజిక్. కానీ ఇంపార్టెంట్ వార్నింగ్ ఏంటంటే అండర్ డోస్ ఇస్తే ఇన్ఫెక్షన్ కంప్లీట్గా తగ్గదు, బ్యాక్టీరియా రెసిస్టెంట్ అవ్వచ్చు, మళ్ళా జబ్బు స్ట్రాంగ్గా వస్తుంది. ఓవర్ డోస్ ఇస్తే ఏమవుతుందంటే లివర్ డ్యామేజ్ ఛాన్సెస్ ఉన్నాయి, కిడ్నీ డ్యామేజ్ రిస్క్ ఉంటుంది, సడన్ వీక్నెస్ కూడా అవ్వచ్చు. మెడిసిన్ కరెక్ట్ కానీ మోతాదు తప్పు అంటే డేంజర్ అండి. వెయిట్ అప్రాక్సిమేట్గా కాకుండా పాసిబుల్ అయితే స్కేల్ యూజ్ చేయాలి. స్కేల్ లేకపోతే చెస్ట్ విడ్త్ ప్లస్ బాడీ స్ట్రక్చర్ బట్టి రీజనబుల్ ఎస్టిమేట్ చేయాలి. ఫార్మర్స్ కామన్గా మిస్టేక్ చేసేవి ఏంటంటే చాలామంది తెలియకుండా చేసే తప్పులు హ్యూమన్ టాబ్లెట్స్ ఇవ్వడం, 2 యాంటీబయాటిక్స్ కలిపి ఇవ్వడం, సేమ్ నీడిల్ మల్టిపుల్ యానిమల్స్కి ఇవ్వడం, సిమ్టమ్స్ కొంచెం తగ్గగానే ట్రీట్మెంట్ స్టాప్ చేయడం. ఫార్మింగ్లో ఎక్స్పెరిమెంట్ అంటే రిస్క్ డబుల్ అండి. ఒక హెల్దీ పొటేల్ మార్కెట్లో వాల్యూ 8,000 నుంచి 12,000 రూపాయలు అయితే రాంగ్ ట్రీట్మెంట్ వల్ల వెయిట్ లాస్ వస్తుంది, ఎక్స్ట్రా మెడిసిన్ కాస్ట్ వస్తుంది, టైం వేస్ట్, కొన్ని కేసెస్లో కంప్లీట్గా లాస్ అవ్వచ్చు, వెటర్నరీ ఫీ ఎక్కువ అనిపించవచ్చు. కానీ రాంగ్ ట్రీట్మెంట్ వల్ల నష్టం ఇంకా ఎక్కువ అవుతుందండి. ప్రివెన్షన్ చీప్, మిస్టేక్ కాస్ట్లీ. నాలెడ్జ్ ఉంటే భయం ఉండదు. మెడిసిన్ పేరు తెలుసుకోవడం ఒక స్టెప్, కానీ కరెక్ట్గా రెస్పాన్సిబుల్గా వాడడం రియల్ ఫార్మింగ్ రెస్పాన్సిబిలిటీ అండి. మన పొట్టేలు మన ఇన్వెస్ట్మెంట్, మన ఇన్కమ్ సోర్స్, మన ఫ్యూచర్. ఈ వీడియో మీకు యూజ్ అయితే కామెంట్లో మెడిసిన్ గైడ్ అని రాయండి. ఇలాంటి ప్రాక్టికల్ ఫార్మింగ్ నాలెడ్జ్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. మన జర్నీ ఇలాగే స్ట్రాంగ్గా కంటిన్యూ అవ్వాలి. మనం అందరం కలిసి షీప్ ఫార్మింగ్లో సక్సెస్ అవ్వాలి. థ్యాంక్స్ ఎవరీవన్.